హాయ్, మీ అందరికీ నమస్కారం. మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రంగురంగుల పూలతో, ఆటపాటలతో, ఆనందంతో జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఈరోజు మనం ఈ పూల పండుగ ఎలా పుట్టింది, దాని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఈ వీడియో మొదలు పెడదాం. బతుకమ్మ అంటే బతుకు అమ్మ, అంటే జీవనదాత, ప్రకృతి దేవత. ఈ పండుగ తెలంగాణలో అశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది దసరా నవరాత్రులతో సమానంగా వస్తుంది. ఈ పండుగలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి దాని చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ జానపద గీతాలు పాడుతూ ఆడతారు. చివర్లో బతుకమ్మను చెరువులో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ ప్రకృతి మరియు మానవుల మధ్య అనుబంధాన్ని సెలబ్రేట్ చేస్తుంది. బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు, తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆనందం, శక్తి, భక్తి, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది ఈ పండుగ. బతుకమ్మ చరిత్ర. బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ పండుగ 1000 ఏళ్లకు పైగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. మనం కొన్ని ముఖ్యమైన కథలను చూద్దాం. ఇప్పుడు గౌరీదేవి కథ. ఒక పురాణ కథ ప్రకారం గౌరీదేవి మహిషాసుర రాక్షసుడిని సంహరించిన తర్వాత అశ్వయుజ పౌర్ణమి రోజున అలసటతో గాఢనిద్రలోకి జారుకుంది. భక్తులు ఆమెను మేల్కొల్పడానికి ఆమెకు ఇష్టమైన పూలతో బతుకమ్మని పేర్చి ఆటపాటలతో సంబరాలు చేశారు. దశమి రోజున గౌరీదేవి మేలుకుందని, అలా ఈ పండుగ ప్రారంభమైందని కొందరు నమ్ముతారు. చోళరాజుల కథ. చరిత్రలో మరో కథ ప్రకారం బతుకమ్మ పండుగ చోళ సామ్రాజ్యంలో ధర్మంగత రాజు కాలంలో ప్రారంభమైంది. ధర్మంగత రాజు సత్యవతి రాణి దంపతులకు అనేక పూజల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె బాల్యంలో అనేక ప్రమాదాల నుంచి బయటపడింది. పండితుల సలహాతో ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆమె జీవించడాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఈ పండుగ జరుపుకుంటారని నమ్మకం. వేములవాడ రాజరాజేశ్వరి కథ. 1000 ఏళ్ల క్రితం వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెందింది. చోళరాజు రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య రాజు సత్యశ్రయుడిని ఓడించి ఆలయంలోని శివలింగాన్ని తీసుకెళ్లాడు. దీనివల్ల శివుడు పార్వతిని వేరు చేశారని తెలంగాణ మహిళలు బాధపడ్డారు. ఆ బాధను వ్యక్తం చేసేందుకు పార్వతిని బృహదమ్మగా పిలిచి పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో పూజించడం మొదలైంది. ఈ బృహదమ్మే కాలక్రమంలో బతుకమ్మగా మారిందని చెబుతారు. సామాజిక బాధల నేపథ్యం. ఒకప్పుడు తెలంగాణలో భూస్వాములు, నవాబుల అకృత్యాల వల్ల స్త్రీలు అనేక కష్టాలు ఎదుర్కొనేవారు. కొందరు ఆత్మహత్యలు చేసుకునేవారు. వారిని స్మరించుకుంటూ బతుకమ్మ అని దీవిస్తూ పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడడం మొదలైందని మరో కథ చెబుతుంది. ఇది స్త్రీల బాధలకు శక్తికి చిహ్నంగా నిలిచింది. ఇలా అనేక కథలు ఉన్నాయి. ఇప్పుడు మనం బతుకమ్మ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో చూద్దాం. బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు వివిధ పేర్లతో జరుపుకుంటారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. సాధారణంగా తిరొక్క పూలతో బతుకమ్మ పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ. అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. పప్పు సంబంధిత వంటకాలు తయారు చేస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు, అమ్మకు సమర్పిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలు సమర్పిస్తారు అమ్మకి. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు పూజలు సాధారణంగా ఇంట్లో జరుగుతాయి, కానీ బతుకమ్మ ఆడరు. కొన్ని ప్రాంతాలలో ఈ బతుకమ్మ ఆడడం 6వ రోజు జరగదు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. వేపకాయలతో నైవేద్యం సమర్పిస్తారు. 8వ రోజు ఎన్న ముద్దల బతుకమ్మ. బెల్లం, వెన్నతో కూడిన వంటకాలు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇది చివరి రోజు బతుకమ్మ. అన్ని రకాల పూలతో బతుకమ్మను గ్రాండ్గా పేర్చి నీటిలో నిమజ్జనం చేస్తారు. ప్రతిరోజు మహిళలు కొత్త దుస్తువులు ధరించి గాజులు, నగలతో ముస్తాబై బతుకమ్మ చుట్టూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడతారు. ఈ పాటల్లో లక్ష్మి, సరస్వతి, సీత, అనసూయ వంటి పురాణ కథలు చెబుతారు.
అదేవిధంగా గ్రామీణ జీవన విశేషాలు, స్త్రీల కష్టసుఖాలు ఉంటాయి. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు, ఇది తెలంగాణ సంస్కృతికి గుండె. ఈ పండుగలో మహిళలు ఒక చోట చేరి తమ ఆనందాన్ని, బాధలను కథలుగా, పాటల రూపంలో చెప్పుకుంటారు. ఇది స్త్రీశక్తిని, సృజనాత్మకతను, సామూహికత, ఐక్యతను ప్రదర్శిస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం వేలాది మంది మహిళలు పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగ ప్రకృతిని ఆదరించే ఒక అద్భుతమైన సాంప్రదాయం. గునుగు, తంగేడు, బంతి, చామంతి వంటి సీజనల్ పూలతో బతుకమ్మను పేర్చి మనం ప్రకృతి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తాం. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, స్త్రీశక్తి, ప్రకృతి పట్ల గౌరవం మరియు సామూహిక ఆనందానికి ప్రతీక. ఈ 9 రోజుల సంబరాలు మనల్ని మన ఉట్టెట్లో సంప్రదాయాలతో మరియు ప్రకృతిలో మరింత దగ్గర చేస్తాయి. మీరు బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు? మీ ఊరిలో ఏ పాటను పాడుతారు? కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాటలు పాడుకుంటూ మన అందరం తెలంగాణలో గొప్పగా జరుపుకుందాం. మీరు తెలంగాణ వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.